బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్లో పీఆర్టీయూ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పింగాలి శ్రీపాల్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో శ్రీపాల్ రెడ్డిని ఓ మహిళా టీచర్ నిలదీశారు. తమ సమస్యలపై ఇన్నాళ్లు ఎందుకు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తమకు ఏ న్యాయం చేశారని ఓటు వేయాలని ప్రశ్నించారు. దీంతో శ్రీపాల్ రెడ్డి అనుచరులు మహిళా టీచర్తో వాగ్వాదానికి దిగారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఐక్యంగా ఉన్న యూనియన్లను పీఆర్టీయూ సంఘమే విడగొట్టిందని ఆరోపించారు మహిళా టీచర్. ఉపాధ్యాయులను విభజించు పాలించు అనేలా శ్రీపాల్ రెడ్డి మార్చారని ఫైర్ అయ్యారు. ఇంకో బాధాకరణ విషయం ఏంటంటే ఇంతమంది మాట్లాడారు, ఒక్కటంటే 317 గురించి మాట్లాడతారేమో అని చూసారు. అంతకుముందు తెలంగాణ రాకముందు అన్ని యూనియన్లు కలిసి కట్టిన జేఏసీ అనే బేస్ ఇప్పుడు ఎందుకు యూనియన్ రావట్లేదు, కలిసి కట్టుకు ఉండట్లేదు సార్. ఇప్పుడు యూనియన్స్ అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అన్ని యూనియన్లను ఎందుకు కలుపుకొని పోవట్లేదు, మనకు బలం ఎందుకు రావట్లేదు? విభజించి పాలించాలని నాయకులు అంటున్నారు, మనం ఎందుకు విభజించబడాలి? ఓన్లీ పీఆర్టీఎల్ కాదు, మీరు కలుపుకోండి మిగతా సంఘాలను. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మిగతా సంఘాలను కలుపుకోండి. 317 గురించి ఇప్పుడు ఇంతమందిలో ఒక్కరు కూడా మాట్లాడలేదు. మేము ఎంత సఫర్ అవుతున్నాం? జీపీఎఫ్ ఇప్పుడు మేము పెట్టుకుంటే బిఫోర్ తెలంగాణ వేరే పెండింగ్ బిల్స్ ఉంటే వెంటనే వచ్చేది. ఇప్పుడు మేము పెట్టుకొని సంవత్సరం అవుతుంది. మాకు ఎంత అవసరాలు ఉంటాయి, అవి ఏం చేశారు? ఇంకో బాధాకరణ విషయం ఏంటంటే ఇంతమంది మాట్లాడారు, ఒక్కటంటే 317 గురించి మాట్లాడతారేమో అని చూసారు. అంతకుముందు తెలంగాణ రాకముందు అన్ని యూనియన్లు కలిసి కట్టిన జేఏసీ అనే బేస్ ఇప్పుడు ఎందుకు యూనియన్ రావట్లేదు, కలిసి కట్టుకు ఉండట్లేదు సార్. ఇప్పుడు యూనియన్స్ అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అన్ని యూనియన్లను ఎందుకు కలుపుకొని పోవట్లేదు, మనకు బలం ఎందుకు రావట్లేదు? విభజించి పాలించాలని నాయకులు అంటున్నారు, మనం ఎందుకు